మన శ్రోతలందరికీ స్వాగతం. ఈరోజు మనం 1 సమూయేలు గ్రంథంలోకి ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. ముఖ్యంగా 14వ అధ్యాయం. ఇది కేవలం ఒక యుద్ధ కథ కాదు. ఇందులో చాలా ఉంది. నమ్మశక్యం కాని ధైర్యం, గందరగోళ నాయకత్వం, ఇంకా త్రుటిలో తప్పిన ఒక మహావిషాదం. ఒకవైపు గొప్ప విశ్వాసంగల యువరాజు యోనాతాను, మరోవైపు అతని తండ్రి, అవును, తొందరపాటు నిర్ణయాలతో తడబడే రాజు సౌలు. వీళ్ల మధ్యలో ఒక ఆయుధాలు మోసే సైనికుడు. కేవలం 2 వ్యక్తులు ఒక మహాసైన్యాన్ని గడగడలాడించడం ఎలా సాధ్యమైంది? అదే, విజయం ఆ వీరుడి ప్రాణాల మీదికి ఎలా వచ్చింది? సరే, ఈ కథలోని ప్రతి మలుపును విడమర్చి చూద్దాం. కథ ప్రారంభంలోనే మనకొక విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది. అవును, రాజు సౌలు గిబియా శివార్లలో ఒక దానిమ్మ చెట్టు కింద ఉన్నాడు. అతనితో పాటు ఓ 600 మంది సైన్యం. కాని వాళ్ళేం చేస్తున్నారు? అదే, ఏమీ చేయడం లేదు. నిశ్శబ్దంగా, నిష్క్రియంగా ఉన్నారు. కాని అతని కొడుకు యోనాతాను అలా కాదు. అతనిలో ఏదో తెలియని ఆతృత. అవును, తందరికి చెప్పకుండా కేవలం తన ఆయుధాలు మోసే వ్యక్తిని తీసుకుని ఫిలిస్తీన్ల సైనిక స్థావరం వైపు బయలుదేరాడు. ఈ ఒక్క సన్నివేశమే వాళ్ళిద్దరి స్వభావాల మధ్య ఉన్న తేడాను స్పష్టంగా చూపిస్తుంది గదా. ఖచ్చితంగా. ఇక్కడే మనకు 2 రకాల నాయకత్వ ధోరణులు కనిపిస్తాయి. సౌలు బహుశా పరిస్థితిని అంచనా వేస్తున్నాడేమో. అది కొన్నిసార్లు వివేకమే. కాని ఇక్కడ అది అతన్ని పూర్తిగా చేష్టలుడిగిపోయేలా చేసింది. సైన్యం కూడా నిరుత్సాహంలో ఉంది. మరోవైపు యోనాతానును చూడండి. అతన్ని నడిపిస్తున్నది సైనిక బలం కాదు, అచంచలమైన విశ్వాసం. అవును, అతను తన ఆయుధాలు మోసే వ్యక్తితో ఒక మాట అంటాడు. యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా. ఎంత శక్తివంతమైన మాట! నిజమే, ఇది కేవలం ఆశాభావం కాదు, దేవుని శక్తిపై సంపూర్ణ నమ్మకం. ఇక ఆ ఆయుధాలు మోసే వ్యక్తి స్పందనైతే ఇంకా అద్భుతం. వెంటనే ఒప్పుకుంటాడు. నీ మనసులో ఉన్నదంతయూ చేయుము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానంటాడు. అంటే యోనాతాను నాయకత్వంపై అతనికి ఎంత నమ్మకమో. ఒక నాయకుడికి ఇంతకంటే గొప్ప మద్దతేం కావాలి? అవును, అతని విధేయత యోనాతాను విశ్వాసాన్ని మరింత బలపరిచింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్లు వెళ్లబోయే మార్గం కూడా చాలా ప్రమాదకరమైంది. బొస్సేసు, సెనే అనే 2 కొండల మధ్యనుంచి. నిట్రమైన కొండలు, శత్రువులకు సులువుగా కనిపించే ప్రదేశం. అంటే యోనాతానుది గుడ్డి సాహసం కాదు. కాదు, అతనికి తెలుసు తను ఎంత పెద్ద ప్రమాదంలోకి అడుగుపెడుతున్నాడో. అయితే యోనాతాను కేవలం విశ్వాసంతోనే ముందుకు వెళ్లలేదు. అతను దేవుణ్ణుంటి ఒక సూచనను కూడా కోరుకున్నాడు. ఇది చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అవును, వాళ్ళు ఫిలిస్తీన్లకు కనిపించాక వాళ్ళు మేము మీ దగ్గరకు వచ్చేవరకు ఆగండి అని అంటే వెనక్కొచ్చేయాలని, అదే మా దగ్గరకు రండి అని పిలిస్తే దాన్ని దేవుడిచ్చిన విజయ సంకేతంగా భావించాలని నిర్ణయించుకుంటారు. దీన్ని మనం విశ్వాసమనాలా లేక ఒక రకమైన సైనిక వ్యూహమనాలా? రెండూను. అవును, ఇందులో అద్భుతమైన మానసిక వ్యూహం, ప్రగాఢమైన విశ్వాసం రెండూ మిళితమయ్యున్నాయి. మొదటి సందర్భాన్ని ఆలోచిస్తే ఫిలిస్తీయులు కిందకొస్తే వాళ్లు బలహీనపడతారు. కరెక్ట్, అది యోనాతానుకు ప్రతికూలం. కాని రెండవ సందర్భంలో మా దగ్గరకు రండి అని పిలవడం వాళ్ల అహంకారాన్ని సూచిస్తుంది. అంతే, ఈ 2 పీనుగులు మనల్నేం చేయగలరులే అనే ధీమా. అద్భుతం. అంటే శత్రువుల అహంకారమే అతనికి దారి చూపింది. వాళ్లు సరిగ్గా అదే అన్నారు. మేము మీకు ఒకటి చూపింతుము రండి. వాళ్ల ఎగతాళి మాటలే యోనాతానుకు దైవిక ఆహ్వానంగా మారాయి. శత్రువుల గర్వాన్ని దేవుని సంకేతంగా మార్చుకోవడమంటే ఇదేనేమో. సరిగ్గా అదే జరిగింది. వాళ్ల అహంకారమే వాళ్ల పతనానికి మొదటి మెట్టు అయ్యింది. యోనాతాను దేవునిపై ఎంతగా ఆధారపడ్డాడంటే శత్రువుల నోటి నుండే తనకు కావలసిన నిర్ధారణను రాబట్టుకున్నాడు. సరే, యోనాతానుకు దేవుని నుండి ఆ సూచన లభించింది. ఆ తర్వాత జరిగింది నమ్మశక్యం కాదు. ఇద్దరు చేతులతో కాళ్లతో ఆ నిత్రమైన కొండని ఎక్కి దాదాపు 20 మంది సైనికుల్ని చంపేస్తారు. కేవలం 2 చేసిన ఈ దాడి వేల మంది ఉన్న ఫిలిస్టీయుల సైన్యంలో ఇంత పెద్ద గందరగోళానికి ఎలా దారితీసింది? ఇక్కడే మనం కథలో దైవిక ప్రమేయాన్ని స్పష్టంగా చూడగలం. అదొక డామినో ఎఫెక్ట్ లాంటిది. డామినో ఎఫెక్ట్? అవును. యోనాతాను అతని ఆయుధాలు మోయువాడి దాడి, అది మొదటి అగ్గిపుల్ల మాత్రమే. అంటే ఒక సురక్షితమైన స్థావరంపై ఊహించని దాడి జరగడంతో వాళ్లలో మొదట భయం మొదలైంది. చిన్న భయం. ఆ భయం కాస్త పెరిగి
పెద్దదవ్వడానికి ఇంకేదో జరిగి ఉండాలి. అవును. 15వ వచనంలో మనకు అసలు కారణం తెలుస్తుంది. నేల ఎదిరెను. ఓ భూకంపం! ఎగ్జాక్ట్లీ. భూకంపం వచ్చింది. ఇప్పుడూహించుకోండి, అప్పటికే ఊహించని దాడితో భయపడి ఉన్న సైనికులకు భూమి కూడా కంపించడం మొదలైతే ఎలా ఉంటుంది? వాళ్ళు దీన్ని దైవిక ఆగ్రహంగా భావించుంటారు. ఖచ్చితంగా. తమ దేవుళ్ళు తమపై కోపంగా ఉన్నారనో, లేక ఇశ్రాయేలీయుల దేవుడు తమపై దాడి చేస్తున్నాడనో తీవ్రమైన భయాందోళనలకు గురయ్యారు. ఆ భయం, గందరగోళంలో ఎవరు శత్రువో ఎవరు మిత్రుడో తెలియక ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు. అంటే యోనాతాను చర్య ఒక ఉత్ప్రేరకంలా పనిచేస్తే ఆ తర్వాత దేవుడు ప్రకృతి ద్వారా ఆ గందరగోళాన్ని తారాస్థాయికి చేర్చాడు. సరిగ్గా. మరి ఈ సమయంలో సౌలు ఏం చేస్తున్నాడు? దేవుడు యోనాతాను యుద్ధం గెలుస్తుంటే రాజుగారు చెట్టు కిందే ఉన్నారా? ఇది సౌలు నాయకత్వంలోని లోపాన్ని ఎత్తిచూపుతుంది. అతను ఎప్పుడూ చొరవ తీసుకునేవాడు కాదు, కేవలం ప్రతిస్పందించేవాడు. శత్రు శిబిరంలో గందరగోళం మొదలైన తర్వాతే అతనిలో చలనం వస్తుంది. అవును. వెంటనే తన సైన్యాన్ని లెక్కపెట్టించి యోనాతాను లేడని నిర్ధారించుకుంటాడు. అప్పుడు కూడా వెంటనే యుద్ధానికి వెళ్ళడు. యాజకుణ్ణి పిలుస్తాడు. అహియాన్ను పిలిచి దేవుని మందసమును ఇక్కడికి తీసుకొని రమ్ము అంటాడు. అది సరైన పనే కదా? యుద్ధానికి ముందు దేవుని సలహా తీసుకోవడం మంచిదేగా? పైకి చూస్తే మంచిదే అనిపిస్తుంది, కాని అతని ఉద్దేశం వేరు. అంటే అది నిజమైన విశ్వాసంతో చేసిన పనిలా లేదు, కేవలం ఒక మతపరమైన ఆచారంలా ఉంది. ఎందుకంటే శత్రుశిబిరంలో ధ్వని ఇంకా ఎక్కువ అవగానే అతను యాజకునితో నీ చెయ్యి వెనకకు తీయుమో అని చెప్పి యుద్ధంలోకి దూకుతాడు. అంటే దేవుని మార్గదర్శనం కోసం వేచి ఉండే ఓపిక అతనికి లేదు. పరిస్థితి తనకు అనుకూలంగా మారుతోందని గ్రహించి ఆ విజయంలో వాటా తీసుకోవడానికి తొందరపడ్డాడు. అతని విశ్వాసం కేవలం ప్రదర్శనకే పరిమితం. అతనికి దేవుని మందసం ఒక ఆధ్యాత్మిక సాధనం కాదు, యుద్ధంలో గెలవడానికి ఉపయోగపడే ఒక వస్తువు మాత్రమే. యోనాతాను దేవుని నుండి ఒక చిన్న సూచన కోసం ఎంత ఓపికగా ఎదురుచూశాడో. సౌలు దేవుని ప్రత్యక్ష సన్నిధి అయిన మందసం దగ్గర అంత అసహనాన్ని ప్రదర్శించాడు. ఎంత తేడా! ఆ వైరుధ్యమే ఈ అధ్యాయం యొక్క ముఖ్య సారాంశం. ఒకరు దేవునిపై ఆధారపడి విజయాన్ని ప్రారంభిస్తే, మరొకరు విజయం మొదలయ్యాక దానిలో పాలు పంచుకోవడానికి పరుగులు తీశారు. సరే, ఇశ్రాయేలీయులిప్పుడు యుద్ధంలో పైచేయి సాధించారు. ఫిలిష్తీయుల పక్షాన ఉన్న హెబ్రీలు కూడా తిరిగి ఇశ్రాయేలీయులతో కలిసిపోయారు. ఎఫ్రాయిము కొండల్లో దాక్కున్నవారు కూడా బయటకు వచ్చి పోరాడుతున్నారు. అంతా సవ్యంగా సాగిపోతోంది. గెలుపు ఖాయమనుకుంటున్న సమయంలో సౌలు ఒక ప్రమాణం చేస్తాడు. కథ మొత్తం ఇక్కడే మలుపు తిరుగుతుంది. అవును, ఇది సౌలు చేసిన అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదం. అతను ప్రజలచేత సాయంత్రము కాకమునుపు భోజనము చెయ్యువాడు శపింపబడును అని ప్రమాణం చేయిస్తాడు. దీని వెనుక అతని ఉద్దేశమేంటి? బహుశా శత్రువులను తరిమే పనిలో ప్రజల ఏకాగ్రత దెబ్బతినకూడదనే మంచి ఉద్దేశమే కావచ్చు. కాని అసలు కారణం వేరేలా అనిపిస్తుంది. అదేంటి? తన ప్రమేయం లేకుండా తన కుమారుడి విశ్వాసం వల్ల ప్రారంభమైన ఈ విజయంపై తన ముద్ర వేయాలనే తాపత్రయం. ఈ గెలుపుకు తానే కారణమనిపించుకోవాలనే ప్రయత్నం. కాని దాని ఫలితం పూర్తిగా ప్రతికూలంగా మారింది. రోజంతా పోరాడి అలసిపోయిన సైన్యానికి బలం కావాలి. కాని సౌలు ఆజ్ఞ వలన ఆ దినమున ఇశ్రాయేలీలు చాలా బడలిక నొందిరి. అతను విజయాన్ని వేగవంతం చేద్దామనుకుని వాస్తవానికి దానిని నీరుగార్చాడు. అయితే ఆ రోజు కథానాయకుడైన యోనాతానుకు ఈ ప్రమాణం గురించి తెలియదు. అతను అడవిలో తేనె ప్రవహిస్తున్నటం చూసి తన చేతికర్రతో కొంచెం తేనె తీసుకుని తింటాడు. వెంటనే 27వ వచనంలో ఒక అద్భుతమైన మాటుంది. అతన్ని కన్నులు ప్రకాశించను. ఈ చిన్న వివరానికి చాలా ప్రాముఖ్యత ఉన్నట్టుంది. ఖచ్చితంగా ఉంది. ఇది సౌలు నిర్ణయానికి, దైవిక వివేకానికి మధ్య ఉన్న తేడాను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. సౌలు చేసిన మూర్ఖపు ప్రమాణం సైన్యాన్ని నీరసపరిస్తే, ఆ ప్రమాణాన్ని తెలియక ఉల్లంఘించడం యోనాతానుకు శక్తిని, స్పష్టతను, వెలుగును ఇచ్చింది. కళ్ళు ప్రకాశించడం అనేది కేవలం శారీరక బలాన్ని తిరిగి పొందటం మాత్రమే కాదు, మానసిక చురుకుదనాన్ని కూడా సూచిస్తుంది. అవును. విషయం తెలిసాక యోనాతాను స్పందన కూడా చాలా ధైర్యంగా ఉంటుంది. అతను నా తండ్రి జనులను కష్టపెట్టినవాడాయను అని బహిరంగంగానే విమర్శిస్తాడు. సైన్యం కూడా తనలాగే కొంచెం ఆహారం తీసుకునుంటే ఫిలిస్తీయులపై విజయం ఇంకా ఘనంగా ఉండేదని వాదిస్తాడు. ఇది రాజును ధిక్కరించడం కంటే వాస్తవాన్ని చెప్పడం. యోనాతానిక్కడ ఆచరణాత్మక వివేకాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఒక మంచి నాయకుడు తన సైన్యం యొక్క బాగోగులను పట్టించుకుంటాడు. సౌలు తన అహంకారం కోసం సైన్యాన్ని పస్తులుంచితే, యోనాతాను వారి శక్తీ సామర్థ్యాల గురించి ఆలోచిస్తున్నాడు.
ఆ ప్రమాణం యొక్క పర్యవసానాలిక్కడతా ఆగలేదు. లేదు. సాయంత్రం అయ్యాక ఆకలితో కకలాడుతున్న సైనికులు దోపుడు సొమ్ము మీద పడి రక్తాన్ని సరిగా తీయకుండానే మాంసాన్ని తినేస్తారు. ఇది ధర్మశాస్త్ర ప్రకారం పెద్ద పాపం. ఈ సంఘటనలన్నిటినీ మనం కలిపి చూడాలి. ప్రజలు ఆ విధంగా పాపం చేయడానికి పరోక్ష కారణం సౌలు చేసిన అవివేకపు ప్రమాణమే. వారిని అంతటి ఆకలితో బడలికతో ఉంచింది అతనే. అవును. ఇప్పుడు అతను దేవుణ్ణి ప్రార్థించి ఫిలిష్తీయుల మీదకు వెళ్లమంటావా అని అడిగినప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడు. ఆ దైవిక మౌనం శిబిరంలో ఏదో పెద్ద తప్పు జరిగిందని సౌలుకు తెలియజేస్తుంది. అంటే సౌలు తన తప్పును గ్రహించకుండా ప్రజలలో పాపాన్ని వెతకడం మొదలుపెట్టాడు. సమస్యకు మూలకారణం తనే అని గుర్తించలేకపోయాడు. అతను లక్షణాలను చూస్తున్నాడు, కాని వ్యాధి మూలాన్ని చూడటం లేదు. ఇది కథను అత్యంత నాటకీయమైన ఘట్టానికి దారితీస్తుంది. అవును. పాపం ఎవరి వలనో కనుగొనాలని నిర్ణయించుకుని, నా కుమారుడైన యోనాతాను వలనే ఆ తప్పు జరిగినా వాడు తప్పక మరణమౌనని మరో తొందరపాటు ప్రమాణం చేస్తాడు. ఇది వినడానికే భయంకరంగా ఉంది. చీట్లు వేయగా దోషి యోనాతాను అని తేల్తుంది. తన మాటకి కట్టుబడి ఆ రోజు ఇస్రాయేలుకు అంతటి విజయాన్ని అందించిన సొంత కుమారుడికే సౌలు మరణశిక్ష విధించటానికి సిద్ధపడతాడు. ఇది సౌలు యొక్క పరిపాలనలోని వైఫల్యానికి పరాకాష్ఠ. అతను న్యాయం, విచక్షణ కన్నా తన మాటకే, తన అధికారిక ప్రమాణానికే ఎక్కువ విలువ ఇస్తున్నాడు. యోనాతాను కూడా తాను చేసింది నిజాయితీగా ఒప్పుకుంటాడు. కొంచెము తేనెకై నేను మరణమొందవలసి వచ్చినదని అతని మాటలోని నిరాశ, ఆశ్చర్యం మనకు కనిపిస్తాయి. కాని సౌలు, యోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదువు అని పలకడం తన తొందరపాటు నిర్ణయానికి తానంత బందీ అయ్యాడో చూపిస్తుంది. కాని యోనాతాను చనిపోడు. కథలో ఊహించని అద్భుతమైన మలుపు. ప్రజలు, అంటే సైనికులే, జోక్యం చేసుకుంటారు. రాజును ఎదిరించి నిలబడతారు. ఇది చాలా శక్తివంతమైన క్షణం. ఇక్కడ సాధారణ ప్రజలు తమ రాజు కంటే ఎక్కువ వివేకాన్ని, ఆధ్యాత్మిక గ్రహింపును ప్రదర్శించారు. అవును. వాళ్ళు సౌలుతో ఏమన్నారో చూడండి. ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమౌనా? అదెన్నటికినీ కూడదు. వాస్తవాన్ని వాళ్ళు గ్రహించారు. యోనాతాను పాపి కాదు, దేవుడు వాడుకున్న వీరుడు. వారి వాదనలో ఒక ముఖ్యమైన మాట ఉంది. దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనలను జయమునొదించెను. వారు విజయం యొక్క అసలు సూత్రధారి ఎవరో గుర్తించారు. సౌలు తన ప్రమాణం గురించి ఆలోచిస్తుంటే ప్రజలు దేవుని కార్యం గురించి మాట్లాడుతున్నారు. సరిగ్గా. అందుకే వారు రాజు ఆజ్ఞను ధిక్కరించి, యెహోవా జీవముతోడు అతని తలవెంట్రుకలలో ఒకటియూ నేల రాలదు అని ప్రమాణం చేసి యోనాతానును రక్షించారు. ఈ సంఘటన సౌలు అధికారాన్ని తీవ్రంగా బలహీనపరిచింది. అవును. ప్రజల విధేయత రాజు కంటే న్యాయానికి, దేవుని కార్యానికి ఎక్కువ విలువిస్తోందని ఇది చూపిస్తోంది. బహుశా భవిష్యత్తులో ప్రజల మద్దతు దావీదు వైపు ఎలా మొగ్గుతుందో చెప్పటానికిదొక సూచన లాంటిది. మనమిద్దరూ వ్యక్తుల విశ్వాసంతో మొదలుపెట్టి చివరకు ఒక రాజును అతని ప్రజలే సరిదిద్దే స్థాయికి వచ్చాం. మొత్తం మీద ఈ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలేముంటాయి? ఈ కథ 2 రకాల నాయకత్వాలను, 2 రకాల విశ్వాసాలను మన కళ్ల ముందుంచుతుంది. యోనాతాను నాయకత్వం, చొరవ తీసుకోవడం, దేవునిపై ఆధారపడడం. ఇంకా కార్యాచరణపై ఆధారపడి ఉంది. అతని విశ్వాసం చురుకైనది, సాహసోపేతమైనది. అది ఇశ్రాయేలుకు రక్షణ తెచ్చింది. మరోవైపు సౌలు నాయకత్వం, ప్రతిస్పందించడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం. తన అధికారాన్ని, తన మాటను కాపాడుకోవడంపైనే కేంద్రీకృతమై ఉంది. అతని విశ్వాసం తరచుగా బాహ్య ఆచారాలకే పరిమితమై సంక్షోభ సమయంలో తొట్రుపడుతుంది. అతని చర్యలు దాదాపు అదే రక్షకుడి ప్రాణాన్ని తీసేవి. అంటే యోనాతాను చర్యలు దేవుని రాజ్యాన్ని విస్తరింపజేస్తే, సౌలు చర్యలు తన సొంత రాజ్యాన్ని కాపాడుకోవడం కోసమే ఉన్నాయి. ఆ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చివరిగా ఒక ఆలోచనతో ముగిద్దాం. తప్పకుండా. ఈ కథలో ప్రజలు తమ రాజును సరిదిద్దారు. వారు ఒక అన్యాయమైన ఆజ్ఞను వ్యతిరేకించి సరైనదాన్ని నిలబెట్టారు. అవును. ఇది మనకొక ప్రశ్నను మిగులుస్తుంది. నాయకత్వంలో ఏది ముఖ్యం? ఒకసారి చేసిన నియమాన్ని లేదా ప్రమాణాన్ని గుడ్డిగా పాటించడమా, లేక ఆ నియమం మంచి కంటే చెడునే ఎక్కువ చేస్తుందని గ్రహించినప్పుడు దానిని మార్చుకునే వినయం మరియు వివేకం కలిగి ఉండటమా?